కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అనుకూలత సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే షష్టంలో రాహు అంత బలంగా లేరు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, విద్యా సంబంధించిన విషయ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగున్నా కూడా చెడు వ్యసనాలకి బానిస అవ్వడం ఇటువంటి విషయాల్లో జరుగుతుంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కెరియర్ పరంగా అన్నీ బాగున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అవి కలిసి వచ్చే అంశంగా గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి సహోదరు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆస్తి తగ్గదలు కావచ్చు, స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాక కొంచెం నిదానంగా ఉండడం, కొత్త ఉద్యోగం మంచిది వస్తుంది అనుకున్న టైంకి అది వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. అయితే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. షష్టంలో రాహు అంత బలంగా లేదు. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ఐక్యూ లెవెల్ తగ్గడం అనేది జరుగుతుంది. వాటి విషయాలు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. బంధువులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒకసారి జాతక పరిశీలన చేసుకుని వివాహ దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. జాతకంలో ఏదైనా సందేహాలు ఉంటే 7731881113కి సంప్రదించగలరు. జాతక విశ్లేషణ చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ పఠించడం కానీ వినడం కానీ చేయండి. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.